సో, మనకి ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఐఈఎస్ ఓకేనా? సో, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ రిజల్ట్స్ ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరేదైతే రెగ్యులర్‌గా యూజ్ జేసే బ్రౌజర్‌కైతే వచ్చి మీరు సెర్చ్ లోపల ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఈఐఎస్ అని జెప్పి సెర్చ్ చేయాల్సుంటది. సో, మనం సెర్చ్ చేసిన తర్వాత మనకు చాలా వెబ్‌సైట్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో, ఇట్లా వెబ్‌సైట్స్ అయితే చూపెడితే ఫస్ట్ బీసీ వెల్ఫేర్ అని జెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటదన్నట్టు. సో, ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ జేయాలి మనం. ఓకేనా? సో, బీసీ వెల్ఫేర్ అని జెప్పి ఉన్న వెబ్‌సైట్‌ని మనమైతే ఓపెన్ జేయాల్సుంటది. ఓపెన్ చేసిన తర్వాత మనకు మెయిన్ పోర్టల్ అయితే ఇట్లా కనబడతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకి మెయిన్ పోర్టల్ కనబడుతది. మనకిక్కడ మీదేందంటే 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ బ్యాక్‌లాగ్ అడ్మిషన్ రిజల్ట్స్ అని చెప్పి చూపెడతది. సో, ఇక్కడ వాటి రిజల్ట్స్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇది మీకు బ్లాక్ కలర్‌లో చూపెడతది. నాకైతే గ్రీన్ కలర్‌లో చూపెడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ చూసుకుంటే సో, ఇది ఫస్ట్ లింక్. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సెకండ్ లింక్ ఏందంటే ఇంటర్మీడియేట్ అడ్మిషన్ రిజల్ట్స్ అని చెప్పి ఇంటర్ రిజల్ట్స్ ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే రెసిడెన్షియల్స్ కోసం మనకు ఇంకొక రిజల్ట్స్ అయితే ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే రిఫ్రెష్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో, ఓపెన్ చేసుడుతోటే మీకు డైరెక్ట్‌గా పాపప్ అయితది. సో, మీరు ఏది కూడా క్లిక్ చేయొద్దు. సో, మనకిక్కడ చూసుకుంటే థర్డ్ లింక్ లోపల మనకైతే ఈ డిగ్రీకి సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజెస్ అడ్మిషన్ రిజల్ట్స్ అయితే చూపెడతది. ఓకే. కింద మనకి క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఈ క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్‌ని మనం క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేస్తే మనకి కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఇట్లా మనకి పోర్టల్ ఓపెన్ అయితది. మనకు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో, మనకిక్కడ చూసుకుంటే నోటిఫికేషను, పేమెంట్ స్టార్ట్, పేమెంట్ ఎండ్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు డిగ్రీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు చూసుకుంటే ఎట్లాంటిది ఏం లేకుండా కూడా మనకి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఓన్లీ ఇంటర్మీడియేట్ మార్క్స్ బేస్డే ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అయింది అని చెప్పి మనకొక ఫ్లాష్ న్యూస్ కూడా ఉంది. సో, మనకిక్కడ మన జనరల్ నంబర్ మర్చిపోయినా కూడా మనం చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ మన సర్వీసెస్ లోపలికొచ్చి మనం డౌన్‌లోడ్ రిజల్ట్స్ అని చెప్పి ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇదంతా కూడా చూపెడతది. సో, మనం ఏమేం డీటెయిల్స్ ఇయ్యాలని చెప్పి మనకైతే చూపెడతది. ఆ డీటెయిల్స్ ఇచ్చుడుతోటి మనకు సో, రిజల్ట్స్ అయితే చూపెడతాయన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మన క్యాండిడేట్ ఐడీ తర్వాత సో, క్యాండిడేట్ ఐడీ అని ఇయ్యొచ్చు. మన మొబైల్ నంబర్ అని ఇయ్యొచ్చన్నట్టు. సో, మన మొబైల్ నంబర్ మనకి ఈజీగా గుర్తుంటది కాబట్టి మన మొబైల్ నంబర్ మనం ఇద్దాం. మన మొబైల్ నంబర్ ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇద్దామన్నట్టు. మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వెరిఫికేషన్ కోడ్ కొడితే మనకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నట్టు. నీకు ఎక్కడ సీటొచ్చింది అని చెప్పి. ఓకేనా? సో, ఇట్లా మనమైతే మనకు ఏడ సీటొచ్చిందని జెప్పి దెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాని తర్వాత మనకు మన సో, ఏదైతే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ ఉందో, ఈ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ లోపల గూడా మనకైతే సో, ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌సీ అని జెప్పి. సో, ఇందులోపల మనకు మన జనరల్ నంబర్ తోటి మనమైతే అప్లికేషన్ నంబర్‌ని దెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, అప్లికేషన్ నంబర్ తోటి మనమైతే మన రిజల్ట్స్‌ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా. నీకు జనరల్ నంబర్ గూడా నువ్వు మర్చిపోయినావనుకో, సో, మన జనరల్ నంబర్‌ని గూడా మన మొబైల్ నంబర్ తోటి మనం రిట్రైవ్ జేయొచ్చు. ఓకేనా? ఎంజేపీ, టీబీసీ అని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మన నేమ్, మొబైల్ నంబరు ఆయన నేమ్ తోటి, మొబైల్ నంబరు ఇక్కడ మన మొబైల్ నంబర్ ఇయ్యాల్సుంటది. అండ్ క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, గెట్ ఓటీపీ అంటే మన ఫోను నంబర్‌కి ఓటీపీ వత్తది. దాంతోటి మనం జనరల్ నంబర్ తెలుసుకోవచ్చు. జనరల్ నంబర్ తెలుసుకున్న తర్వాత మనం సబ్మిటెడ్ ఏదైతే మనం డౌన్‌లోడ్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన ఫార్మ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, జనరల్ నంబర్‌ని మనం ఇచ్చి, మన డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేస్తే మనకు మన ఫార్మ్ అయితే డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఫార్మ్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత సో, ఆ ఫార్మ్ లోపల మనకి క్యాండిడేట్ ఐడీ ఉంటది. ఓకేనా? సో, క్యాండిడేట్ ఐడీని మనం తెలుసుకోవచ్చన్నట్టు. సో, క్యాండిడేట్ ఐడీ ఆ ఫార్మ్‌లోనే ఉంటది. ఆ క్యాండిడేట్ ఐడీ ఇచ్చి, మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నీకు మొబైల్ నంబరు అనేది ఈజీగా గుర్తుంటది. లేకపోతే నువ్వు క్యాండిడేట్ ఐడీ కూడా తెలుసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మన రిజల్ట్స్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఒకవేళ మొబైల్ నంబర్ తోటి ఏమన్నా ఎర్రర్స్ వచ్చిన సిట్యుయేషన్ లోపల క్యాండిడేట్ ఐడీ తోటి ట్రై చెయి. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుందాం. ఫస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.